శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి 29వ తారీఖు వచ్చేసరికి అది షష్టగ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి షష్టగ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు 2021వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు, అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు, అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు, అలాగే మకర రాశిలోకి శని, అలాగే ఈ యొక్క కన్యా రాశిలోకి బుధుడు, ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్టగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పొచ్చు. తదుపరి మకర రాశి మనకు జనవరి 15 నుండి ఫిబ్రవరి 2వ వారం వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు జనవరి 15వ తారీఖు అంటేనే మకర సంక్రాంతి అంటారు. దాన్ని మకర సంక్రమణము అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మకర సంకరణము ఎలా జరుగుతుంది అంటే సూర్యగ్రహము ఈ యొక్క మకర నుండి వెళ్తుందన్నమాట. అంటే మకర రాశి గుండా ప్రయాణిస్తూ ఉంది. అలాంటి సమయము అంత శ్రేయస్సుకరమైనటువంటి పనులు చేయడం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఏవైనా సరే ఇనుముకు సంబంధించిన పనులు చేసేటువంటి వాళ్ళు వాటికి ప్రత్యేకంగా పూజలు నియమించి ఖచ్చితంగా ఎడ్లకు కానీ కత్తులకు కానీ కొడవళ్లకు కానీ వాళ్ళు పనిలోకి తీసుకొని వెళ్తారు. డైరెక్ట్గా ఏదైనా పని మానిటర్ చేయడం అనేటువంటిది శ్రేయస్కరం కాదనమాట. అలాగే ఈ యొక్క కోతలకు వెళ్ళాల్సి వచ్చినా, ఇంత చలిలో కోతలు చేయాల్సి వచ్చినా, ఏదైనా పనికి వెళ్ళాల్సి వచ్చినా, ఎడ్ల బండ్లను తీయాల్సి వచ్చినా సరే చేసేటువంటివి ఈ 3 రోజులు మాత్రమే సంక్రాంతి సమయంలో. ఆ సమయంలో ఈ మకర రాశి వారికి సంబంధించి ఎవరైతే ఉంటారో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇనుము వల్ల వీరి యొక్క చేతులకి కానీ వీరికి కానీ గాయములు జరిగేటువంటి అవకాశం ఉంది. నూనె, అగ్ని వీటికి సంబంధించి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయకుండా కాస్త జాగ్రత్త వహించడం శ్రేష్టము. ఇక ప్రత్యేకంగా వీరిలో విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఎలాంటి పనులు ఆచరించాలి, ఎలాంటి నియమ నిబంధనలు చేయాలి అంటే వీరికల్లా వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీరు ఇనుముతో కానీ నూనెతో కానీ ఎక్కువ ఇబ్బందులు ఏం చేయరు. కానీ ఆడవాళ్ళు మాత్రము పిండి వంటలు వండేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. చేతులు కాలేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే, బరువులు ఎత్తే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. వీటి వల్ల మీకు ఏదో ఒక చిన్న ప్రమాదమే, అదైనా సరే రాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండడం చాలా చాలా శ్రేష్టము. ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారు కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఉంటే గనక, కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా పనుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే గనక శ్రేయస్కరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఎవరైనా కాస్త డబ్బుతో మీకు పని చేస్తారు అనేటువంటి వాళ్ళు ఉంటే, ₹1 ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే గనక ఆ ధనాన్ని ఇచ్చి మీరు ఆ పని పూర్తి చేయడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి విషయము ఈ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు. వీరు ఏం చేయాలి అనంటే అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ చేయించుకోండి. దానివల్ల మీకు ఖచ్చితంగా వివాహం ఆలస్యమైన, వివాహం కాకపోయినా శీఘ్రమయ్యేటువంటి అవకాశం ఉంది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయం మన హైదరాబాదులో విశేషంగా చాలా వైభవోపేతంగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ఏదైనా మంత్రపఠనం చేయడం ఎలాగైనా మంచిది అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక శని చాలీసా అని ఉంటుంది, అది చదవడం చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం కూడా చదవడం చాలా మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. మళ్ళీ చెబుతున్నాను, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రపఠనం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందగలరు. ఇక చతుర్గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా
ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి, సింహరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి. తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము. అందుకే మకర సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది. వివాహాలు చేయడానికి కుదరదు. శుభ కార్యక్రమాలు, శుభాది క్రతువులు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది. చలి కూడా తీవ్రత దాలుస్తుంది అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క 25 రోజుల పాటు, అంటే జనవరి 14, 15వ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి, స్త్రీలనే కాదు, ఉద్యోగస్తులనే కాదు, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు, అలాగే ఏదైనా కోర్టు కేసులు ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం. ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు, శుక్రుడు, అలాగే రాహు, ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం, మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మన వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంకరణ సమయంలో. కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మళ్ళీ చెబుతున్నానండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది. ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనము శివనామ స్మరణ చేసిన, ఈ యొక్క శుక్రాచార్యుడి మంత్రం చేసిన రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి. ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివిన స్వస్థత చేకూరుతుంది. ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం. విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతోని రోజు దీపారాధన చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలామంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెబుతానంటే నమ్మకండి. నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం. ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి. ఒకవేళ మీ పేరు కనుక జన్మనామం అయితే, ఒక ఆయన పేరు కుల్లయ్య, ఎందుకంటే కు అనే అక్షరంతో పెట్టాలి, మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు. ఆయనది జన్మనామం, జన్మనామాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి వారు మీరు చూయించుకోండి జాతకం, పర్లేదు. కానీ మీది జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేర్లో, తండ్రుల పేర్లో, దేవుళ్ళ పేర్లో పెట్టేశాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు
చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూయించుకోవచ్చు, కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూయించుకోవచ్చు, కానీ ఉత్త పేరుతో జాతకం చూయించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. వాట్సాప్ చేయండి, మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటో పెట్టండి. మా యొక్క టీం ఉంటుంది, వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది, వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా నాతో మాట్లాడడానికని ఒక టైం కేటాయిస్తారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి, ఊరకనే మాట్లాడేవాళ్ళు, సరదాగా మాట్లాడేవాళ్ళు చాలామంది చేస్తున్నారు. అన్యథా భావించరాదు, అందరి ఇబ్బందులు తీర్చడానికే మేము ఉన్నాం. కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి 10,000, 20,000, 15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ జాతకం పూర్తిగా 60 పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి 60 పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది. 60 కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము 2,111 రూపాయలు. ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము, జనవరి 1వ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము, తర్వాత నుంచి పెంచుతున్నామని చెప్పాము. అన్యదా భావించరాదు. కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము. మీ జాతకం గురించి మీతో మాట్లాడి అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము. ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము. మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతేనే హోమాలు చేయించుకోండి, డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.